దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు శాఖల్లో మొత్తం 550 అప్రెంటిస్ పోస్టుల ఖాళీల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మొత్తం 500 పోస్టులలో ఆంధ్రప్రదేశ్లో 22 ఖాళీలు, తెలంగాణలో 29 ఖాళీలు కూడా ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు మన లోకల్ లాంగ్వేజ్ తెలుగులో మాట్లాడడం వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వయస్సు, విద్యార్హత, ఎంపిక ప్రక్రియ, ఫీజులు, శిక్షణ వ్యవధి, స్టైపెండ్ మరియు ఇతర సంబంధిత పూర్తి నోటిఫికేషన్ వివరాలు వివరించాము. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మా సమాచారం మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్. రాష్ట్రాల వారీగా అప్రెంటిస్ల పోస్టుల వివరాలు ఇక్కడ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 22 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 29 ఖాళీలు ఉన్నాయి. ఇక్కడే కులాల వారీగా ఖాళీల వివరాలు కూడా ఇచ్చారు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు ఒకసారి చూసి అప్లై చేసుకోగలరు. అర్హతలు: ప్రభుత్వంచే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హతలు. అర్హత యొక్క ఫలితం తప్పనిసరిగా ఏప్రిల్ 1, 2020 మరియు ఆగస్టు 1, 2024 ఈ 2 తేదీల మధ్య ప్రకటించబడి ఉండాలి. అలాగే రాష్ట్ర లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అలాగే అభ్యర్థి తప్పనిసరిగా బ్యాంక్ అవసరమైనప్పుడు విశ్వవిద్యాలయ కళాశాల నుండి జారీ చేయబడిన మార్క్ షీట్లు మరియు తాత్కాలిక డిగ్రీ సర్టిఫికేట్ను తప్పనిసరిగా సమర్పించాలి. వయస్సు: 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఆగస్టు 2, 1996, ఆగస్టు 1, 2004 ఈ 2 తేదీల మధ్య పుట్టిన అభ్యర్థులు అర్హులు. అలాగే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వయస్సు వయోపరిమితిలో సడలింపు కూడా వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, బీసీ వారికి 3 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాల వరకు వయస్సు సడలింపు ఉంటుంది. అలాగే విడోస్, డివోర్స్డ్ విమెన్, భర్త నుంచి విడిగా ఉంటున్న వారికి, జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి 35 సంవత్సరాల వరకు, ఓబీసీ వారికి 38 సంవత్సరాల వరకు, ఎస్సీ, ఎస్టీ వారికి 40 సంవత్సరాలు వయస్సు ఉన్న ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ: ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ టెస్ట్, మీడియల్ ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఆన్లైన్ పరీక్షలో మొత్తం 4 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు 25 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 25 ప్రశ్నలు 25 మార్కులు, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 25 ప్రశ్నలు 25 మార్కులు. పరీక్ష మొత్తం వ్యవధి నిమిషాలు ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ టెస్ట్: నిర్దిష్ట రాష్ట్రానికి చెందిన ట్రైనీ సీట్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఆ రాష్ట్రంలోని ఏదైనా స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం మరియు అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం పొంది ఉండాలి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు తెలుగు మాట్లాడడం, రాయడం, చదవడం వచ్చుంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. 10వ 12వ తరగతి మార్కు షీట్ సర్టిఫికేట్స్లో స్థానిక భాషను అభ్యసించినట్లు ఉండాలి. తెలుగు సబ్జెక్టు మన స్కూల్ డేస్ నుంచి సబ్జెక్టుగా ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ తెలుగు సబ్జెక్టుకి బదులు వేరే సబ్జెక్ట్ మీ 10వ తరగతిలో ఇంటర్మీడియట్ సమయంలో అభ్యసించినట్లు అయితే స్థానిక భాషా పరిజ్ఞానాన్ని రుజువు చేసుకోవడానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో స్థానిక భాష యొక్క పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. వైద్య పరీక్ష: ఎంపికైన అభ్యర్థులు కనీసం MBBS చదివి ప్రాక్టీస్ చేస్తున్న రిజిస్టర్డ్ జనరల్ ఫిజిషియన్ నుండి మెడికల్ ఫిట్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. తుది ఎంపిక: పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థుల జాబితాను ఫైనలైజ్ చేసి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది. కావలసిన డాక్యుమెంట్స్: బ్యాంక్ నిర్వహించిన ఆన్లైన్ పరీక్షలో కట్ ఆఫ్ మార్కుల వివరాలు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, కులధృవీకరణ పత్రం, మీ విద్యా అర్హతకు సంబంధించిన పత్రాలు, కనీసం MBBS చదివి ప్రాక్టీస్ చేస్తున్న రిజిస్టర్డ్ జనరల్ ఫిజిషియన్ నుండి మెడికల్ ఫిట్ సర్టిఫికేట్ సమర్పించడం. ఈ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి అభ్యర్థులను శిక్షణకు ఎంపిక చేయడం జరుగుతుంది. శిక్షణ వ్యవధి: అప్రెంటిస్కు బ్యాంకింగ్ పద్ధతులు,
ఉత్పత్తులు మరియు ప్రక్రియల యొక్క వివిధ అంశాలపై ఎంపికైన అభ్యర్థులకు 1 సంవత్సరం పాటు ఉద్యోగ శిక్షణ ఇవ్వబడుతుంది. స్టైపెండ్ ప్రయోజనాలు. ఈ 1 సంవత్సరం కాలానికి మెట్రో సిటీస్లోని వారికి నెలకు 15,000 రూపాయల చొప్పున, అర్బన్ సిటీస్లోని వారికి నెలకు 12,000 రూపాయల చొప్పున, రూరల్ సిటీస్లోని వారికి నెలకు 10,000 రూపాయల చొప్పున అప్రెంటిస్లకు స్టైపెండ్ ఇస్తారు. అప్రెంటిస్లు మరే ఇతర బ్యాంకు అలవెన్సులు, ప్రయోజనాలకు అర్హులు కారు. అలాగే బ్యాంక్ ఇచ్చే సబ్సిడీ వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. దరఖాస్తు ఫీజు. జనరల్ ఓబీసీ వారికి 800 రూపాయలు, ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు 600 రూపాయలు, దివ్యాంగులకు 400 రూపాయలు ప్లస్ 18% జీఎస్టీతో అందరూ దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 18% జీఎస్టీతో దరఖాస్తు ఫీజు ఈ పట్టికలో ఉన్నాయి చూడండి. ఇవి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అప్రెంటిస్ పోస్టులు మాత్రమే. ఇది బ్యాంకులో ఉద్యోగం కాదు. అదే కాంట్రాక్టు ఉద్యోగమూ కాదు. అప్రెంటిస్గా నిమగ్నమైన అభ్యర్థులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు యొక్క ఉద్యోగులు గా పరిగణించబడరు మరియు బ్యాంక్ ఉద్యోగులకు అందుబాటులో ఉండే ఎలాంటి ప్రయోజనాలకు అర్హులు కాదని గమనించగలరు. ముఖ్యమైన తేదీలు. దరఖాస్తు స్వీకరణ ఆగస్టు 28 నుండి ప్రారంభమైంది. సెప్టెంబర్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు చివరి తేదీ సెప్టెంబర్ 15. ఆన్లైన్ ఎగ్జామినేషన్ తేదీ సెప్టెంబర్ 22. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు గుర్తుపెట్టుకోవలసిన కొన్ని నియమాలు, సూచనలను కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చదవగలరు. లేదా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర యూబీఐ శాఖల్లో మొత్తం 500 అప్రెంటిస్ పోస్టుల ఖాళీల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మొత్తం 500 పోస్టులలో ఆంధ్రప్రదేశ్లో 50 ఖాళీలు, తెలంగాణలో 42 ఖాళీలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో అభ్యర్థులు గుర్తుపెట్టుకోవలసిన కొన్ని నియమాలు, సూచనలను కూడా వివరించాము. పూర్తి వీడియో లింకు అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నోటిఫికేషన్ వెబ్సైట్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాము చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. మా సమాచారం నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.